పెద్దపల్లి జిల్లా మంథనిలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కిచెన్ ద్వారా పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని 19 మండలాల్లోని 40,000 మంది విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం బలవర్ధకమైన అల్పాహారం అందించనున్నారు. 694 ప్రభుత్వ పాఠశాలలు, 17 జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా అల్పాహారం అందించేలా ఏర్పాట్లు చేశారు. పేద విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ బాగా చదువుకొని మేధాశక్తిని పెంపొందించుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కొడంగల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరి మంచి విద్యను అభ్యసించాలని మంత్రి కోరారు. మండలాలు ఇక్కడ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తయారు చేసి 1 గంట సమయం వ్యవధిలో మొత్తం స్కూల్స్ కు చేరే విధంగా ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. వేడిగా విద్యార్థులకు అందజేయాలనే ఒక ఉద్దేశం. మొదటగా విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది, ముందుకు నడిచింది. మరొక అడుగుకు ముందుకేసి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తా ఉన్న అధ్యాపకులకు కూడా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేయాలి అని ఆలోచన చేసింది. ఆ క్రమంలో అధ్యాపకులు కూడా మరి దీంట్లో పాల్గొనే విధంగా తయారు చేస్తే ఈ రోజు వారికి కూడా ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగి పిల్లలకు సంబంధించిన పౌష్టిక ఆహారం మెరుగైన రీతిలో పిల్లలకు అందజేసే కార్యక్రమం చేస్తారు అనే ఉద్దేశంతో మరి ఉపాధ్యాయ సోదరులకు సోదరిమణులకు కూడా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ని అమలు చేస్తా ఉన్నారు. ఈరోజు విద్యార్థులకు సంబంధించి ఇప్పుడే స్వామీజీ చెప్పారు,